కనకదుర్గమ్మ ఆవుల కాపరిని శపించిన కథ. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ లీలలు అనేకం. వాటిలో ఒకటి ఆవుల కాపరిని శపించిన ఈ అద్భుత కథ. ఒకప్పుడు ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ పచ్చని అడవులు, గోశాలలు ఉండేవి. అక్కడొక పేద ఆవుల కాపరి ప్రతిరోజూ తన ఆవులను మేపుతూ జీవనం సాగించేవాడు. అతని ఆవులు ప్రతిరోజూ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్లి పాలు తక్కువగా ఇచ్చేవి. ఇది గమనించిన కాపరి ఆవులను రహస్యంగా వెంబడించాడు. అతను చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఒక పెద్ద రాయి వద్ద ఆవులు తమ పాలను స్వయంగా కార్చుతున్నాయి. ఆ రాయి నిజానికి శ్రీ కనకదుర్గమ్మ స్వరూపం. భక్తితో ఆవులు అమ్మవారికి నైవేద్యంగా పాలు అర్పించేవి. కాని ఆవుల కాపరి ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు. కోపంతో ఆ రాయిని కొట్టాడు. వెంటనే రాయి నుంచి రక్తం ప్రవహించింది. భయంతో వణికిపోయిన కాపరి పరుగెత్తాడు. అదే సమయంలో ఆకాశం గర్జించింది. అమ్మవారు కనకదుర్గమ్మ రూపంలో ప్రత్యక్షమై, భక్తితో అర్పించిన నైవేద్యాన్ని అజ్ఞానంతో అవమానించావు, నీ అహంకారానికి ఇది శిక్ష అని శపించింది. ఆ క్షణమే ఆ కాపరి చూపు కోల్పోయాడు. పశ్చాత్తాపంతో అమ్మవారి ముందు పడిపోయి క్షమాపణ కోరాడు. నిజమైన భక్తితో ప్రార్థించగా అమ్మవారు కరుణించి అతనికి చూపు తిరిగి ఇచ్చింది. అప్పటినుంచి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కరుణకు, శక్తికి ప్రతీకగా పూజింపబడుతోంది. ఈ పవిత్ర కథను పూర్తిగా చూడండి. భక్తితో జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి దేవోషనల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.